హాయ్ గైస్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. నేను చెప్పబోయేది క్వశ్చన్. ఫైండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వేర్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2t 0 t π 0t π అన్నాడు. ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు అనేది చూద్దాం. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అన్నాడు. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అనే కాదు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అన్నా కూడా ఓకే. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చినాడు అనుకోండి, ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరేం కన్ఫ్యూజ్ పడద్దండి. సెకండ్ షిఫ్టింగ్ థీరం అంటే జీ ఆఫ్ టీలోనే ఇస్తాడేమో, ఓకే, ఎఫ్ ఆఫ్ టీలో ఈడేమో, అలాగంతా ఏం కాదు. మీరు ఎలాగైనా చేయొచ్చు. నేను ఇదే ప్రాబ్లమే, ఇలాంటి ప్రాబ్లమే యూనిట్ 1లో కూడా చేసాం. మెథడ్ ఇలాంటి టైప్ మెథడ్గా చేసామన్నమాట యూనిట్ 1లో కూడా. ఓకే, సో మీరు ఎలాగైనా చేయొచ్చు. కానీ వాడు ఎగ్జామ్లో స్పెషల్గా అడిగినాడు అనుకోండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాడు బై యూజింగ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా సెకండ్ షిఫ్టింగ్ థీరం యూజ్ చేస్తూనే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏం అడగలేదు అనుకోండి, ఇప్పుడు ఇదే విధంగా ఇచ్చినాడంటే మీరు యూనిట్ 1లో ఎలాగైతే చేసామో అలా కూడా చేయొచ్చు. డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ అప్లై చేసి. అర్థమవుతుందా? ఇక్కడ మనకు జీ ఆఫ్ టీలో ఉంది కదా, ఇది సెకండ్ షిఫ్టింగ్ థీరం అనుకుంటే తప్పు. ఎలాగైనా చేయొచ్చు. అర్థమవుతుంది. ఇవన్నీ మీరు మెథడ్స్ నేర్చుకోవాల్సి ఉండింది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కానీ, సెకండ్ షిఫ్టింగ్ థీరం కానీ, నెక్స్ట్ చూస్తాం ఇంకా నెక్స్ట్. ఓకే, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కానీ, అది కూడా చాలా చాలా ఈజీ. ఇవన్నీ కొన్ని మెథడ్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం చేంజ్ చేస్తూ చేస్తాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, ఇక్కడ జీ ఆఫ్ టీలో అడిగినాడని చెప్పేసి మీరే వెంటనే సెకండ్ షిఫ్టింగ్ థీరం ఏం చేయాల్సిన అవసరం లేదు. అది మీ ఇష్టం, ఏ దాంట్లోనా చేసుకోండి, మీ ఇష్టం అది. ఓకే, ఆన్సర్ అయితే రావాల్సి ఉంటుంది, అది ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనైతే సెకండ్ షిఫ్టింగ్ థీరమే చేస్తానన్నమాట. జీ ఆఫ్ టీ ఈ విధంగా ఇచ్చాడు, బాగానే ఉంది. ఆన్సర్ గివెన్ జీ ఆఫ్ టీ ఏదైతే ఇచ్చాడో అది రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి ఏమి కంపేర్ చేయండి. జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఓకే, సో టీ గ్రేటర్ దాన్ పై ఇక్కడ, అదేవిధంగా 0t లెస్ దాన్ పై అనమాట. ఇది ఓకే, ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏమైపోయింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏమి ఇచ్చాడు అన్నది. ఈ విధంగా మీరు ప్రతిసారి మీరేమేమి జీ ఆఫ్ టీ ఎలా ఉంటే అలా కంపేర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు కండిషన్స్ కూడా చూసుకోవాలి. ఒకసారి కండిషన్స్ కూడా చూసుకోండి ఏ విధంగా ఉన్నాయి అనేది. ఓకేనా, సో ఇక్కడ నేను రాసిండేది తప్పు అనమాట. ఇక్కడ ఏమైపోయింది, టీ లెస్ దాన్ పై, టీ లెస్ దాన్ పై అన్నప్పుడు సైన్ 2t అయిపోయింది ఇక్కడ. ఓకేనా, ఇది నెక్స్ట్ టీ గ్రేటర్ దాన్ పై అన్నప్పుడు 0 అయిపోయింది. ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎలాగా ఏమి అనేది. మీరు ప్రతి స్టెప్కి బాగా గమనించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, కండిషన్ ఏ విధంగా ఇచ్చాడు అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కన్ఫ్యూజ్ పడద్దు, ఇందులో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు మనకు ఏంటి, దీంతో కంపేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏమైపోయిందంటే సైన్ 2t అయిపోయింది ఇక్కడ. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏమైపోయింది, సైన్ 2t అయిపోయింది ఇక్కడ. సైన్ 2t అయిపోయింది, మరి ఇక్కడ ఏనే లేదే. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2t అయిపోయింది ఇక్కడ. మరి ఇక్కడ ఇందులో మనకు చూసుకుంటే ఏనే లేదే, అంటే ఏతో అయిపోయింది అనమాట. ఆల్రెడీ ఇది వచ్చేసింది. అది ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వచ్చేసి సైన్ 2t అయిపోయింది. ఓకే, ఇంతకుముందు కంటే ఏముండే, కాజ్ ఆఫ్ టీ మైనస్ π/3 ఈ విధంగా ఉంటారనమాట. సైన్ ఆఫ్ టీ మైనస్ π/3 ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు ఏ అనేది కనపడతాండి అనమాట, ఇక్కడ కనపడలేదు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ టీ అనేది కనుక్కోవడానికి రాదనమాట. ఎఫ్ ఆఫ్ టీ అనేది కనుక్కోలేము. అర్థమవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వాల్యూ వచ్చి సైన్ 2t, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అయితే కనుక్కోలేము మనము. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టాలి మీరు. ఎందుకు మనకి ఎఫ్ ఆఫ్ టీ కావాలంటే మనకు తెలుసు, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ కనుక్కోమన్నాడు వాడు. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ, ఈ పవర్ మైనస్ ఏపీ ఏంటి ఎఫ్ ఆఫ్ పీ అనమాట. ఇందుకోసం మనం ట్రై చేసాం ఇక్కడ, ఎఫ్ ఆఫ్ పీ కోసం ఎఫ్ ఆఫ్ టీ ట్రై చేసాం. ఇక్కడ రాలేదు, అదే చెప్తాం ఇక్కడ. హియర్ వీ కెనాట్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ టీ. కాబట్టి ఇప్పుడు మనం బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ∞ e పవర్ మైనస్ pt, ఇక్కడ జీ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఇక్కడ మనకు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్తో అయితే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రాదు కాబట్టి. ఈ విధంగా మీరు గుర్తుపట్టాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమైందే అసలు సెకండ్ షిఫ్టింగ్ థీరం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అనేది. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఈ విధంగా మీరు కనపడాలన్నమాట. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే కనపడింది బాగా, టీ మైనస్ ఏ అనేది కనపడలేదు. ఇప్పుడు కనపడలేదు, ఇక్కడ కనపడలేదంటే ఏం చేయాలి, మామూలుగా మీరు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్.
ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మామూలుగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సెకండ్ షిఫ్టింగ్ థియరం రాదు, గుర్తుపెట్టుకోండి. మనకంతా ఒకటే, మీరు సెకండ్ షిఫ్టింగ్ థియరం యూజ్ చేసినా కూడా లేకుంటే మీరు మామూలుగా చేసినా కూడా అంతా ఒకటే ఆన్సరే వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. L of g of t is equal to integration 0 to infinite e power minus pt g of t into dt. ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ 0 to π ఒకటి తీసుకుంటా, π to ఇన్ఫినైట్ ఒకటి తీసుకుంటా, మనకు తెలిసింది ఇదే. 0 to π e power minus pt g of t ఏ విధంగా అవుతుందంటే sin 2t అవుతుంది ఇంటూ dt. నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రేషన్ π to ఇన్ఫినైట్ తీసుకున్నప్పుడు e power minus pt, ఓకే, e power minus pt g of t ఏమైపోయిందంటే 0 అయిపోయింది, 0 ఇంటూ dt. ఇంకా 0 అంటే ఎందుకు 0, దీన్ని రాయడం లేదు, ఇంకా ఇది దీన్ని రాసేస్తా. ఓకే, ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మనకు ఈ పవర్ మైనస్ పీటీ సైన్ టు ఈ విధంగా వచ్చింది అంటే నేను ఇక్కడ ఒక ఫార్ములా చెప్పడం జరిగిందనమాట. వినో దట్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఫార్ములా. ఇది ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఇది చెప్పడం జరిగింది. ఇదే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు అడగచ్చు, ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ టీలలో ఉంది, ఇక్కడ కూడా టీలలో ఉంది, ఇక్కడ డిటీ ఉందంటే ఇక్కడ టీలలో ఉంది, ఇక్కడ టీలలో ఉంది అంటే ఏంటి, ఇక్కడ ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి రూల్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి రూల్ చేస్తే అది రాదనమాట, అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి చేసినారనుకోండి, ఏంటి మనకు ఫార్ములా చెప్పండి. సో యూ అలాగే పెట్టి ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి, ఇది మనకు ఫార్ములా. ఈ ఫార్ములా చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వస్తుందన్నమాట యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి అంటే మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ యూ ఇంటూ వి అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మరి ఎన్నిసార్లు చేసుకుంటూ వెళ్ళిపోతారో అలాగే వచ్చేస్తూ ఉంటుందన్నమాట, అర్థమవుతుందా? సో కాబట్టి ఇలా మనము ఇలా వస్తుంది కాబట్టి ఇది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేయలేము, ఇక్కడ హైలైట్ అనేది యూజ్ చేసి చేయలేము. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫార్ములా అనేది యూజ్ చేయడం జరుగుతుంది, అర్థమవుతుందా? ఈ ఫార్ములా అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ కంపేర్ చేసుకోండి, ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏ ఏమైపోయిందంటే మైనస్ పి అయిపోయింది. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి, అదేవిధంగా బి వచ్చేసి 2 అయితే అయిపోయింది. ఓకే, ఇంకా ఈ ఫార్ములా డైరెక్ట్ అప్లై చేయండి. ఇంకా అదేవిధంగా లిమిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ 0 to π అనేది. ఇక్కడ నేను అంతా ఈ విధంగా అప్లై చేస్తాను. ఇక్కడ 0 to π. ఓకే, ఇక్కడ అంతా టీలలో ఉంది, చూసుకోండి మీరు జాగ్రత్త. ఇక్కడ ఏం చేయలేదు నేను, ఇక్కడ ఎక్స్లలో ఉంది, ఇక్కడ ఇక్కడ ఎక్స్లలో ఉంది, ఇక్కడ టీలలో ఉంది, అంతే. ఓకే, ఇక్కడ ఇంటూ డిఎక్స్ ఇక్కడ. ఓకే, ఇది చూసుకోండి, ఇక్కడ అప్లై చేసే ఇది 0 to π లిమిట్స్ ఇది ఉంది. ఇక్కడ మనకు చేయండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ పీటీ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 4 ఇదంతా అలాగే పెట్టేసా. లిమిట్స్ 0 to π. ఇక్కడ 1/p² + 4 అనేది ఇక్కడ కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను కాబట్టి బయట పెట్టేసాను. ఇంకా ఈ పవర్ మైనస్ పీటీ మైనస్ పీ సైన్ 2t మైనస్ 2 cos 2t 0 to π లిమిట్స్. ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ టీ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఒక్కటే తెలుసు మీకు, పెట్టేస్తాను. ఇంకా అప్లై చేస్తే ఇది మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయడం జరిగింది. ఈ విధంగా అయిపోతుంది, మీకు తెలిసిండేదే. ఇంకా ఇక్కడ సైన్ 2π అంటే 0 అయిపోతుంది, 0 అంటే ఎందుకు 0, ఇంకా కాజ్ 2π అంటే 1 అనమాట. ఓకే, మీకు తెలుసు కదా ఈ విధంగా. ఇప్పుడు 0 degrees ఒక రౌండ్ చేసినట్టయితే ఎంత అవుతుంది, 360 degrees అంటే మనకు సైన్ 0 degrees ఎంతో సైన్ 360 degrees కూడా అంతే, కాజ్ 0 ఎంతో కాజ్ 360 degrees కూడా అంతే అనమాట. అదే అనమాట ఇక్కడ. ఓకే, మీకు తెలుసు, అంత రాసేసాను ఇక్కడ. ఈ విధంగా అయిపోయింది. ఇంకా దీన్ని సాల్వ్ చేసినట్టయితే -2e పవర్ మైనస్ pπ ప్లస్ 2 అయితే అయిపోతుంది. ఇంకా నీట్గా ఇక్కడ మనం 2 కామన్ తీయచ్చు కాబట్టి 2 కామన్ తీయండి. ఇంకా 1 మైనస్ ఈ పవర్ మైనస్ pπ డివైడెడ్ బై p² + 4 అంతే. ఇదే మనకు L of g of t అంతే. ఇది ఈజీ కదా.